హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక హాఫ్ శారీ అయితే నేను స్టిచ్ చేయించాను. దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే మా మదర్ శారీ. ఇది ఆల్మోస్ట్ ఒక 20 to 25 years బ్యాక్ తీసుకున్న శారీ. దాన్ని నేను ఇప్పుడు హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేసా. నా దగ్గర ఆల్రెడీ ఒక సాఫ్ట్ నెట్ది ఓని ఉందన్నమాట. సో దీనికి మ్యాచ్ అవుతుందనేసి దీంతో పేర్ చేస్తున్నా. దీనికైతే 4 sides కూడా కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చిందనమాట బార్డర్. సో సింపుల్గా అండ్ గ్రాండ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ అయ్యేసరికి నా దగ్గర ఆల్రెడీ ఒక రెడ్ కలర్ బ్లౌజ్ ఉందన్నమాట, పట్టు శారీ మీదది. అదైతే దీనికి కొంచెం సిమిలర్ కలర్లో ఉందనేసి తీసా. దీనికైతే బుట్ట చేతులు వచ్చాయి. ఇదైతే సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట. సింపుల్గా ఉండడం వల్ల నేను దీనికి వర్క్ చేయించలేదు. ఓన్లీ ఈ టేజల్స్ మాత్రమే వర్క్ ఉన్న టేజల్స్ వేయించాను అనమాట. సో గ్రాండ్ కనిపిస్తుందని. నెక్స్ట్ వచ్చేసరికి లెహంగా. దీన్నైతే 5.5 meters శారీతో స్టిచ్ చేయించాను. మొత్తం శారీ అంతా పెట్టించేసాను. దీనికైతే పైన బెల్ట్ లాగా కింద వచ్చిన బార్డర్నే పెట్టాను అనమాట. నెక్స్ట్ దీనికైతే టేజల్స్ కూడా శారీ క్లాత్లోనే వేసాము. నెక్స్ట్ దీనికి ఒక చిన్న జిప్ కూడా వేయించామన్నమాట, ఆ స్లిట్ కనిపించకుండా ఉండడానికి. మొత్తం శారీ అంతా పెట్టడం వల్ల ఫుల్ గేరాగా కనిపిస్తుంది. అండ్ ఐరన్ ప్లీట్స్ పెట్టించి స్టిచ్ చేయించాను దీన్నైతే. నెక్స్ట్ మేకప్కి వచ్చేసరికి నేను వెరీ సింపుల్గా నార్మల్ డైలీ ఇలాగే వేసుకొని జస్ట్ ఒక లిప్స్టిక్ అండ్ బ్లష్ ఒకటే యాడ్ చేశాను అనమాట. అండ్ కొన్ని జ్యువెల్స్తో పేరప్ చేసా. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా టర్న్అవుట్ అయిందనమాట. ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు. ఫస్ట్ ఆ శారీ చూసినప్పుడు ఇంత గ్రాండ్ లుక్ వస్తుంది అనుకోలేదు, బట్ అంతా పేర్ చేశాక సూపర్ కనిపిస్తుంది. వీళ్ళు ఎంతమంది ఇలా రిలేట్ అవుతారు? లంగావని వేసాక ఇలా గిరగిర తిరగకపోతే లుక్ కంప్లీట్ అయిన ఫీలింగ్ ఎంతమందికి రాదు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బోల్డ్ డ్రెస్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.